గత కొన్ని సినిమాలుగా చిరంజీవి నుంచి వచ్చిన సినిమాలు ఏవి అంచనాలను అయితే అందుకోలేకపోయాయి. అతని నుంచి వచ్చిన ఆఖరి సినిమా బోలా శంకర్ డిజాస్టర్ అవడంతో తర్వాత సినిమా ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఆచితూచి వ్యవహరిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి అయితే చెప్పుకొచ్చారు. మరి అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ వశిష్ఠతో విశ్వంబరను లైన్లో పెట్టి ఆ సినిమాను పూర్తి చేశారు. ఇక త్వరలోనే విశ్వంబర ప్రేక్షకుల ముందు కూడా రాబోతుందండోయ్. మరి ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే చిరంజీవి గారు మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాటిని కూడా లైన్లో పెట్టారట. అందులో ఒకటే టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ కాగా, మరొకటి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నిర్మాతగా వస్తున్న సినిమా. ఆల్రెడీ అనిల్తో సినిమాను మొదలుపెట్టి మొదటి షెడ్యూల్ను కూడా పూర్తి చేశాడు చిరు. మరి ఆ సినిమాను సంక్రాంతికి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే శ్రీకాంత్ ఓదెలతో కలిసి సెట్స్ పైకి వెళ్ళబోతున్నారు చిరంజీవి. ఈలోగా శ్రీకాంత్ కూడా ప్రస్తుతం తాను నానితో చేస్తున్న ది ప్యారడైజ్ సినిమాని అయితే పూర్తి చేసి ఫ్రీ అయిపోతారు. ఇక దసరా సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ మొదటి సినిమాతోనే మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇంకా అదే నమ్మకంతోనే నాని శ్రీకాంత్కు మరో ఛాన్స్ ఇచ్చి ది ప్యారడైజ్ అయితే చేస్తున్నారు. అయితే ది ప్యారడైజ్ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఇంకా చిరంజీవితో శ్రీకాంత్ సినిమాను మొదలుపెట్టిందే లేదు. అప్పుడే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే నెట్టింట వైరల్గా వినిపిస్తుందండోయ్. చిరంజీవి హీరోగా శ్రీకాంత్ దర్శకత్వంలో రాబోయే సినిమా చాలా కొత్తగా ఉంటుందని, డిఫరెంట్ కంటెంట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు ఊర్ర మాస్ లుక్లో కనిపించబోతున్నారని, అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవి పక్కన ఎలాంటి హీరోయిన్ కనిపించదని, సాంగ్స్ కూడా ఉండవని అంటున్నారు. మరి వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ అయితే టాలీవుడ్ ఫిలిం సర్కిల్లో గట్టిగానే వినిపిస్తోందండోయ్.